RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతానికి చెందిన తల్లిదండ్రులు లేని అనాథ చిన్నారులు ఓ కిరాయి ఇంట్లో అద్దెకు నివాసం ఉంటున్న మహీన్ నీదా నూరి సబా ముస్తఫా అనే ఈ నిరుపేద పిల్లలు ఎవరికి భారం కాకుండా తమ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ జీవన పోరాటం చేస్తున్నారు. వీరికి ఇంటి స్థలం ఉన్న ఇల్లు కట్టుకునే ఆర్థిక స్తోమత లేక అభయహస్తంలో ఇంద్రమ్మ ఇల్లు మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ సర్వేలో అధికారుల నిర్లక్ష్యంతో వీరికి మొదటి జాబితాలో ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయకపోవడం బాధాకరమని స్థానికులు మీడియా ప్రతినిధులు అంటున్నారు. ఉండడానికి ఇల్లు లేక ఎన్నో అవస్థలు పడుతున్నామని పలుమార్లు మండల అధికారులను విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇంద్రమ్మ ఇళ్ల మంజూరీలో అవకతవకలు చేసి ఇంట్లో ఉన్న వారికే ఇల్లు మంజూరు చేశారని కంటతడి పెట్టారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు మండల అధికారులు తక్షణమే స్పందించి మొదటి జాబితాలో ప్రాధాన్యత కల్పించి ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. నేను కబీర్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్. ఈరోజు సిర్పూర్ మండలంలోని అంగడి బజార్ ప్రాంతంలో ఉన్నాను. అంగడి బజార్ ప్రాంతంలో ఉన్న అనాథ పిల్లలు మాహిన్ నిదా, నూరి సబా, మొహమ్మద్ ముస్తఫా వీరి తల్లిదండ్రులు గత 10 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా వీరికి ఉండడానికి ఇల్లు లేదు, చాలా ఇబ్బంది ఉన్నది, అద్దెకు ఉంటున్నారు. ఇంద్రమ్మ ఇళ్లలో వీరికి ఇల్లు రాలేదని అవకతలు జరిగినాయని వీరు చెప్తున్నారు. మండలాధికారులు స్పందించి వీరికి ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. మీ పేరేంటి? మాహినీదా. మీ నాన్న పేరు? అమ్మ పేరు? ఎప్పుడు చనిపోయారు? ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి మీ అమ్మ నాన్న చనిపోయి? ఎప్పుడు? 8 సంవత్సరాలు. దాదాపు వీళ్ళ తల్లిదండ్రులను కోల్పోయి వీరు 8 సంవత్సరాల నుండి అనాథులుగా నివసిస్తున్నారు. వీరికి ఉండడానికి ఇల్లు లేక అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇంద్రమ్మ ఇళ్ళ అవకతవకలు జరిగినాయి, మాకు ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయలేదని వీరు ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియా దృష్టికి తేవడం జరిగింది. మండల అధికారులు స్పందించి వెంటనే వీరికి ఈ మొదటి విడతలో ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నారు.